హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ టాక్స్. నేను ఈరోజు చికెన్ పులావ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మన ఛానల్కి 125 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు చాలా సంతోషం వేసి నేను చికెన్ పులావ్ చేయాలనుకుంటున్నానండి. దానికోసమని అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఒక 2 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కొత్తిమీర వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పెద్ద పచ్చిమిరపకాయలను తీసుకొని ఇట్లా మధ్యలో కుచ్చుకున్నానండి. గుప్పెడు కొత్తిమీర వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీకు కావాల్సి వస్తే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి ప్లేస్లో. సో ఇవన్నీ చేత్తో అన్నీ మిక్స్ కలిసేట్టుగా ముక్కలకి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా బాగా కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నానండి. లవంగం, వక్క, పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ సాజీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుందండి టేస్ట్. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా పొడుగుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకు పట్టించాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అలా వేసుకున్న తర్వాత ఇట్లా మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా ఒక్కొక్కటి మనం గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను పెరుగు అక్కడ కలుపుకోలేదండి. ఇది కొంచెం హీట్ అయ్యాక నేను పెరుగు వేసి కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ముక్క అంతగా పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత నిదానంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసి వేసాను. ఇలా ముక్కకంతా పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరో 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇక్కడ వాటర్ రావడం గమనిస్తారండి మీరు, చికెన్ నుంచి వాటర్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత లైట్గా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి అండి. తర్వాత నేను 1.5 గ్లాస్ బియ్యం కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. మనం రోజు ఏం వండుకుంటామో అవే బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున ఎసరు వేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. సో నేను 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకొని
మూత పెట్టుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత వచ్చినాక ఇట్లా అయ్యిందండి. మెల్లిగా కలుపుకొని ఇట్లా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.